గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సాఫ్ట్వేర్లో మన దగ్గర ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది మీరు సక్సెస్ఫుల్గా తీసుకున్న తర్వాత సో ఫర్దర్గా మీ ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ ఛార్జెస్ మా దగ్గర నుంచి మీకు ఆ, తీసుకుంటాము. సో ఎట్ ది సేమ్ టైం ఏదైనా ఒక సాఫ్ట్వేర్లో ఏ విధంగా అది ఫంక్షన్ అనేది అవుతుంది, ఏ విధంగా అది ఛార్జెస్ అనేది మీ దగ్గర నుంచి స్టార్టింగ్ లో ప్రాజెక్ట్ కి ఇంత అమౌంట్ అని చెప్పేసి మీరు ఇస్తారు కదా, ఆ ఇచ్చింది కాకుండా ఫ్యూచర్ లో సర్వీస్ ఛార్జెస్ అనేది ఎలా ఉంటాయి మీకు అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు నేను వీడియో ద్వారా ఇప్పుడు మీకు చాలా క్లియర్ కట్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు వచ్చి సాఫ్ట్వేర్ లో మీకు 4 రకాల ఛార్జెస్ అనేవి మీకు పడతాయండి. సో సాఫ్ట్వేర్ స్టార్టప్ ప్రైజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఏం చేశారు, 50,000 రూపాయలు కొనుక్కున్నారు అనుకోండి. 50,000 రూపాయలు మంచి సాఫ్ట్వేర్, బిందస్తుగా మంచి ఒక సాఫ్ట్వేర్ కొన్నారు. ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఏదో ఒకటి, మీ ప్రాజెక్ట్ 50,000 అయింది. అంతకంటే ఎక్కువ కాస్ట్ అయ్యేటివి కూడా ఉన్నాయి. సింపుల్ గా చెప్తున్నాను. సో డొమైన్ కాస్ట్, ఈ డొమైన్ అనేది ఫస్ట్ లో మేము 1 ఇయర్ వరకు ఫ్రీగా ఇచ్చేస్తాం కదా. సో ఇది కాకుండా ఫ్యూచర్ లో ఎలాంటి సర్వీసెస్ పడతాయి, ఎలాంటి ఛార్జెస్ పడతాయి అనే దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, డొమైన్ ఛార్జెస్. ఈ డొమైన్ ఛార్జెస్ అనేది ఎలా పడతాయి, ఈ డొమైన్ అనేది 1 ఇయర్ ఒకసారి మీరు అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క డొమైన్ ఛార్జ్ అనేది మా మీద డిపెండ్ అయి ఉండదు. సో మీ డొమైన్ డొమైన్ అంటే ఏంటి, సో www.nvm డాట్ ఇన్ కానీ, లేదంటే .com కానీ, .org కానీ, .net కానీ ఇలా వస్తుంటాయి కదా. ఇవన్నీ డొమైన్లు అన్నమాట. ఇవి డొమైన్ ఛార్జెస్ ఎలా పడతాయంటే, ఈ డొమైన్ అన్నది ఎంత డేటాకి ఈ యొక్క డొమైన్ సపోర్ట్ చేస్తా ఉన్నది అనే దాన్ని బట్టి వాళ్ళు ఇయర్లీ మీకు ఛార్జెస్ అనేది పెడతారు. నాకు తెలిసి .com, .org, .net కనుక లక్ష, ఒక 20,000 30,000 టీం వచ్చిందంటే వీటి యొక్క డొమైన్ ఫీయే నాకు తెలిసి ఒక 10,000 రూపాయలు ఉండొచ్చు ఇయర్లీ. ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ లో ఒక 5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు అయిపోయిన తర్వాత డొమైన్ ఫీయే నాకు తెలిసి 50,000 60,000 కూడా ఉండొచ్చు. అది మీకు మెసేజ్ తో సహా వచ్చేస్తుంది. ఇది మనకి సంబంధించింది కాదు. ప్రతి సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ డొమైన్ ఎక్కడ కొంటారు, ఎక్కువ శాతం గోడాడ్ లో కొంటారు, తర్వాత ఇంకెక్కడైనా డొమైన్ లో ఉన్నటువంటి కంపెనీలు కొంటారు. ఎవరైనా కూడా సరే, మీరు కూడా ఓన్ గా డొమైన్ అనేది ఆన్లైన్ లో చూసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అట్లా ఆ యొక్క డొమైన్ అనేది వీటన్నిటికీ ఒక డోర్ లాంటిది అనమాట. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాం. సో ఇది ఇయర్లీ వన్స్ అనేది పడుతూ ఉంటుంది మీకు. ఓకేనా. తర్వాత వచ్చి ఇది తక్కువ పడుతుంది. యాక్చువల్లీ ఇది ఒక 1000 టీంకి 2,000 టీంకి అయితే ఇయర్లీ ఇప్పుడు 1,000 రూపాయలు కొన్నారనుకో డొమైన్, నెక్స్ట్ ఇయర్ ఒక 2,000 కూడా ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఎంత డేటాకి సపోర్ట్ చేస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది దీని యొక్క ఫీ ఇయర్లీ. ఓకేనా. తర్వాత వచ్చి సర్వర్ ఛార్జెస్. ఇది ముఖ్యంగా వివిధ మంత్లీ పడేది, సర్వర్ స్లో అయినప్పుడు కూడా పడేది సర్వర్ ఛార్జెస్. తర్వాత హోస్టింగ్ వచ్చేసి మేము 1 ఇయర్ ఫ్రీగా ఇస్తాం మీకు. 1 ఇయర్ తర్వాత నుంచి మీకు ఈ యొక్క డేటా స్టోరేజ్ కానీ, సర్వీస్ కానీ ఇవన్నీ అందిస్తున్నాం కాబట్టి 1 ఇయర్ తర్వాత నుంచి మీరు టీం మూవ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటే డిపెండ్ ఆన్ డేటా స్టోరేజ్, డిపెండ్ ఆన్ పర్ఫార్మెన్స్ ని బట్టి అమౌంట్ అనేది మేము కూడా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక 10,000 ఐడీలు ఉన్నాయి, 10,000 మంది, 10,000 మెంబర్స్ మీ కంపెనీలో యూజర్స్ వాడుతున్నారు, దాన్ని అంత సర్వర్ అనేది లాగుతున్నారు. మేము హోస్టింగ్ 1 ఇయర్ ఫ్రీకి ఇస్తాం. 1 ఇయర్ తర్వాత ఒక 10,000 మంది వాడుతున్నారు అంటే మంత్లీ మేము ఒక 2,000 రూపాయలు హోస్టింగ్ ఫీ అనేది తీసుకుంటాం సింపుల్గా. ఓకేనా. 10,000కి ఇంకా ఎక్స్ట్రా ఉండిందంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు టీం పెరిగే కొద్దీ. ఓకేనా. ఇంకా ఒక 50,000, 25,000, 30,000, 40,000, 50,000 టీము మూవ్ ఆన్ అవుతూ ఉన్నప్పుడు మంత్లీ 5,000 ఛార్జ్ చేస్తాం. సో దెన్ కంపేర్ విత్ అదర్ సాఫ్ట్వేర్ వాళ్ళతో పోల్చుకుంటే ఒకపై తక్కువే ఉంటుంది కానీ ఒకపై ఎక్కువ అనేది ఉండదు అనమాట. తర్వాత వచ్చి హోస్టింగ్ అనేది, ఇది సర్వర్ ఛార్జ్ అనేది ఎలా పడుతుంది, ఇది ముఖ్యంగా మీరు గమనించాలి.
సర్వర్ ఛార్జ్ అనేది ఎలా పడుతుంది మీకు అంటే, సో ఇది ఐడీని బట్టి ఇన్ని ఐడీలకి అని చెప్పేసి ఏ కంపెనీ వాడు అట్లా ఫిక్స్డ్ గా చెప్తే అది నమ్మకండి, అది ఫేక్. అలా చెప్పడమే ఒక మూర్ఖత్వం, కరెక్ట్ గా చెప్పలేము సాఫ్ట్వేర్ లో. సర్వర్ అనేది ఛార్జెస్ ఎలా పడతాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక వెబ్సైట్ చేసి ఇచ్చాను. సో దాని యొక్క కాస్ట్ ఒక 50,000 అనుకుందాం. ఈ ప్రాజెక్ట్ 50,000 అనుకుందాం. ఈ 50,000 మందిలో 1000 మంది యూజర్స్ వచ్చారు, మీ సాఫ్ట్వేర్ లో ఐడి వేసారు, వాడుతున్నారు. 1000 మంది ఏం చేస్తున్నారంటే డైలీ మీ వెబ్సైట్ ని ఓపెన్ చేసి మరి దాంట్లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో దాన్ని వాడుతూ ఉన్నారు, లాగుతున్నారు. అంటే దాన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి సర్వర్ అనేది ఎక్కువ లాగుతుంది. అంటే ఐడీల మీద డిపెండ్ అయ్యి లేదు కదా, ఎంత యూజ్ చేస్తున్నారనే దాని మీద డిపెండ్ అయ్యింది. ఈరోజు ఒక వాట్సాప్ యాప్ ని ఎంతమంది డైలీ వాడుతున్నారు అనే దాన్ని బట్టి సర్వర్ ఛార్జ్ అనేది లాగుతుంది. అంతే తప్ప ఇన్ని ఐడీలకి ఇన్ని ఐడీలకి సపోర్ట్ చేస్తుందంతా అదంతా ఒక్క మాటలు. అవన్నీ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కొనే వాళ్ళు నమ్మకండి. తర్వాత వచ్చి ఎక్కువ కావాలంటే చూడండి, మార్కెట్లో ఎంఎల్ఎం ప్లాన్స్ చేసే వాళ్ళు 1 ఇయర్ అంటే డైలీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ప్లాన్లు ఎక్కువ శాతం మార్కెట్లో నిలబడవు. మళ్ళీ బాగా గమనించాలి, డైలీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే ప్లాన్లు ఎక్కువ శాతం నిలబడవు. ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మీరు వీడియో చూడడం వల్ల డబ్బులు వస్తాయి అంటే 1000 మంది వాళ్ళకి కంపెనీలో ఉంటే 1000 మంది ఐడీలు ఓపెన్ చేసి వీడియోలు చూస్తారు. చూసినప్పుడు ఎక్కువ సర్వర్ ఛార్జ్ అనేది లాగేస్తుంది. అర్థమైందా సర్వర్ ఛార్జ్ అనేది ఎలా పడుతుందో? కాబట్టి డైలీ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్లంతా, డైలీ ఐడి ఓపెన్ చేసి చూసుకునే ప్లాన్లంతా ఎక్కువ శాతం వర్కౌట్ కావు. మామూలుగా వర్కింగ్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు మాది ఎన్బిఎం ఉండాలి, వెస్టేజ్ కంపెనీ, ఆర్సిఎం, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, వాటికన్నిటికి సర్వర్ ఛార్జ్ తక్కువ పడుతుంది. ఎందుకు తక్కువ పడుతుంది అంటే, ఆ కంపెనీలలో 10,000 మంది ఉంటే ఒక రోజుకి 100 మంది కూడా ఐడి ఓపెన్ చేసి చూడరు. ఒక 50 మంది ఓపెన్ చేసి చూసేది ఎక్కువ. ఎందుకంటే ఆ ఐడిని ప్రతిరోజు ఓపెన్ చేసుకుంటూ కూర్చోరు వాళ్ళు. ఎప్పుడో ఒక వారానికో 10 రోజులకో ఒకసారి ఓపెన్ చేసి టీం పెరిగినప్పుడు ఒకసారి చూస్తారే తప్ప, లీడర్లు అనే వాళ్ళు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. కానీ సాధారణంగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ శాతం ఐడి ఓపెన్ చేయరు. కాబట్టి వర్కింగ్ కాన్సెప్ట్లకి సో మంచిగా ఎక్కువ శాతం అంటే ప్రోడక్ట్ బేసిక్లకి వీటికన్నిటికీ కూడా సర్వర్ ఛార్జ్ అనేది కొద్దిగా తక్కువ లాగుతుంది. తర్వాత వచ్చి పోస్టింగ్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మంత్లీ ఇంత అని చెప్పేసి ఒక 10,000 ఐడీలు ఉంటే మంత్లీ ఒక 2,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తాము. ఒక 25,000 అలా ఉందంటే ఐడీలు ఒక 5,000 దాకా ఛార్జ్ చేస్తాం మంత్లీ. సో ఎక్స్ట్రా ఆప్షన్స్ యొక్క ఛార్జెస్ ఎలా పడతాయంటే, మీకు ఆల్రెడీ మేము ప్రాజెక్ట్ అనేది పర్ఫెక్ట్ గా చేసి ఇచ్చుంటాం. ఆల్రెడీ చేసి ఇచ్చింది కాకుండా మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏదైనా కావాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాజెక్ట్ చేసి ఇచ్చాము, మీరు ఏం చెప్పారంటే కొత్త ఆప్షన్ ఏదైనా కోరుకున్నారు. ఏమని మీ టీం అడిగారు, సార్ రీపర్చేస్ కూడా అచ్చువర్స్ లిస్ట్ కావాలి సార్, అచ్చువర్స్ ఫోటోస్ స్క్రోల్ అయ్యేలాగా డైలీ వాళ్ళ ఫోటోలో టెంప్లెట్ మీద పోయేలా కావాలి సార్ అని చెప్పి అడిగినందుకు, అది ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్ కంటే ఎక్స్ట్రా ఆప్షన్. కాబట్టి ఈ ఎక్స్ట్రా ఆప్షన్స్ కి ఎక్స్ట్రా డబ్బులు అనేది తీసుకుంటాం. చిన్న ఆప్షన్స్ అయితే బేస్డ్ ఆన్ జనరేషన్, ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు, 5 years తర్వాత చూడొచ్చాము, ఆ పాటి కాస్ట్ పెరుగుంటుంది, చెప్పలేము కదా. సో కాబట్టి ఎక్స్ట్రా ఆప్షన్స్ ని బట్టి అమౌంట్ అయితే తీసుకుంటాం. ఇప్పుడైతే ప్రెసెంట్ చిన్న ఆప్షన్కి వచ్చేసి ఒక ఆప్షన్ 3,000 రూపాయలు తీసుకుంటున్నాం మనము. ప్లాన్ లో చేంజెస్ ఏదైనా వస్తే ప్రాజెక్ట్ మొత్తం మీద ఎంత కాస్ట్ వస్తుందో దాంట్లో 50% పే చేయాల్సిందే. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 పెట్టి ప్రాజెక్ట్ కొన్నారు, మా దగ్గర కొనేసినారు. ఒక 6 months తర్వాత ప్లాన్ మొత్తం చేంజ్ చేయాలి సార్ అన్నారు. చేంజ్ చేయాలన్నప్పుడు ఆల్రెడీ టెంప్లెట్ ఉంటుంది, డొమైన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి మీ ప్రాజెక్ట్ లో 50% 25,000 పే చేస్తే చాలు, ప్లాన్ మొత్తం చేంజ్ చేసి ఇచ్చేస్తాం. ఓకేనా? ఇది సో ఛార్జెస్ పడేటువంటి ఇదనమాట, ఫిక్స్డ్ గా ఏవి. కానీ నేను ఓవరాల్ గా చెప్పాలి అంటే ఒక మాటలో మీకు ప్రాఫిట్ ఎక్కువగా సంపాదించుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. నాకు తెలిసి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇన్కమ్ ఇస్తున్నాం అనే కాన్సెప్ట్ తప్ప రిమైనింగ్ కాన్సెప్ట్లు
ఒక 100 CR సంపాదించే లోపు మీకు అయ్యే ఖర్చు అంటే 100 కోట్లు సంపాదించే లోపు మీకు 5 lakhs నుంచి ఒక 10 lakhs ఖర్చు అవ్వచ్చు బేస్డ్ ఆన్ మీ ప్రాజెక్ట్ని బట్టి. 10 CR ఎక్కడ, 5 lakhs 10 lakhs ఎక్కడ, ఎక్కడో లీస్ట్ అమౌంట్ కదా ఇది. కోట్లు నేను చెప్తున్నది 1 CR 2 CR కాదు, 100 కోట్లు. 100 కోట్లలో 5 lakhs అంటే ఆడో నాకు తెలిసి. ఓకేనా, ఇలా పడవచ్చు మేబీ ఛార్జెస్. దీనికంటే ఎక్కువ అయితే పడదు సాఫ్ట్వేర్లో ఛార్జెస్. సో ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే సో నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు చాలా క్లియర్ కట్గా సాఫ్ట్వేర్స్ గురించి ఛార్జెస్ ఎలా పడతాయి, సో మీరు ఏ విధంగా సాఫ్ట్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటా మీకు సాఫ్ట్వేర్స్లో కూడా టైప్ ఉంటాయి. టైప్ 1 టైప్ బైట్స్ రూపంలో స్టోరేజ్ అనేది అవుతుంది అనమాట అది. సో టైప్ 1 టైప్ అంటే క్వాలిటీ వైజ్గా ఉంటుంది అనమాట. సో మేము ఏ డేటాబేస్ వాడుతున్నాము, సో ఏ విధంగా ఎక్కడ మీకు అనేది సేవ్ చేస్తాము, సో డొమైన్ అనేది ఎవరి పేరు మీద ఉంటుంది, హోస్టింగ్ అనేది ఎలా ఇస్తున్నాం, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్.